జంట భూకంపాలు వెనుజులాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ విపత్తు ఓ నిండు సంసారంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది. అర్జెంటీనా ఫుట్బాలర్ లూకాస్ ట్రెజో తన భార్య, ఇద్దరు పిల్లలను ఎత్తికే బలి తీసుకుంది. జూన్ 24న వెనుజులాలో కేవలం సెకన్ల వ్యవధిలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. వీటి ధాటికి అత్యంత ప్రభావితమైన లాగువైరా ప్రాంతంలోని ప్లేయా గ్రాండేలో లూకాస్ ట్రెజో కుటుంబం నివసిస్తున్న అపార్ట్మెంట్ భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో భవనంలోనే ఉన్న ట్రెజో భార్య యానినా, వారి ఇద్దరు చిన్నారులు 5 ఏళ్ల ఆరోన్, 7 ఏళ్ల ఐనోహా శిథిలాల కింద చిక్కుకుపోయారు. అప్పుడు లూకాస్ అక్కడ లేరు. ఓ మ్యాచ్ కోసం తన టీంతో కలిసి కారాకస్ నగరం వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన వెనుజులాకు చెందిన ఒక క్లబ్ టీంకు డిఫెండర్ గా ఆడుతున్నారు. భూకంప వార్త వినగానే వెంటనే కారాకస్ నుండి లాగువైరాకు చేరుకున్నారు. అక్కడ తన ఇల్లు పూర్తిగా ధ్వంసమై మైదానంలా మారడం చూసి నిర్ఘాంతపోయారు. తన కుటుంబం బతికే ఉంటుందనే ఆశతో ఆయన రెస్క్యూ సిబ్బందితో కలిసి దాదాపు 74 గంటల పాటు వారితో కలిసి శిథిలాలను తొలగించారు. వారి కోసం ప్రార్థించాలంటూ సోషల్ మీడియాలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కానీ వారి ప్రేయర్స్ ఫలించలేదు. అతని కుటుంబం విగత జీవులుగా కనిపించారు. ఈ హృదయ విదారక ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులను షాక్ కి గురి చేసింది. తోటి ఆటగాళ్లు సానుభూతిని తెలియజేస్తున్నారు. లూకాస్ 2016 నుండి వెనుజులాలో నివసిస్తూ అక్కడి క్లబ్స్ తరఫున ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆడుతున్నారు. గత 10 ఏళ్లుగా వెనుజులా దేశీయ ఫుట్బాల్ లీగ్లలో ఒక ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నారు. కాగా ఈ భూకంపాలు వెనుజులాలో సంభవించిన ఈ శతాబ్దపు అతిపెద్ద విపత్తు. ఇప్పటి వరకు 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోవడంతో ఈ మరణాల సంఖ్య 10,000 దాటొచ్చని అంచనా. మరణాలతో పాటు తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించింది. నాసా శాటిలైట్ డేటా ప్రకారం దాదాపు 58,870 భవనాలు దెబ్బతినగా వాటిలో వందలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ భూకంపం వల్ల 4.7 నుంచి 8.7 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇది వెనుజులా మొత్తం జీడీపీలో 6%తో సమానం.